ముఖ్యంగాను మధుమేహం కావచ్చు, బీపీ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, లేదంటే ఇతర వ్యాధులు ఏవైనా సరే, వీటికి ఆధునికంగా ఉండే ఈ కెమికల్ మందుల్ని మీరు రెగ్యులర్‌గా వాడాల్సిన అవసరం ఉండదు మధ్య వయసులో. చివరి వయసులో అయితే ఓకే, పర్వాలేదు. అప్పుడు ముసలితనం వచ్చేసింది. ఏదో ఒక మందేసుకొని బాగు చేసుకోవచ్చు కానీ, ఈ మధ్య వయసులో ఉన్నప్పుడే మీరు ఈ మందులు వాడడం వల్ల లైంగిక బలహీనతలు వచ్చే అవకాశాలున్నాయి. దానివల్ల మీ యొక్క కుటుంబము సమస్యల్లోకి పడే అవకాశం ఉంది. మీరు మానసికంగా వేదన చెందే అవకాశాలున్నాయి. కాబట్టి వీటికి మీకు మధుమేహానికి మందులు అవసరం లేదని, బీపీకి అవసరం లేకుండా మీరు మీ ఫుడ్ లైఫ్ స్టైల్‌తో మెయింటైన్ చేయండి అని చెప్పని చాలా చోట్ల చెప్పినాం. ఆ ఎపిసోడ్స్ చూడండి. లేకపోతే మమ్మల్ని సంప్రదించినా వాటికి సంబంధించిన మెడిసిన్స్‌ను అడ్వైస్ చేయడం. జీవన విధానం, ఇక్కడ ఆహారము, జీవన విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారము, జీవన విధానం సక్రమంగా ఉన్నట్లయితే మీకు ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే వీటిని కంట్రోల్ చేసుకోవడంతో పాటు మీరు ఈ మధ్య వయసులో ఎప్పుడైతే లైంగిక బలహీనత వచ్చేస్తుంటుందో అలాంటప్పుడు వాజీకరణ ఔషధాలు లేకపోతే వాజీకరణ ఆహార పదార్థాలని తీసుకోవడం ద్వారా మీరు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.